హాయ్ గుడ్ ఈవినింగ్ అనండా వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో రేపు మండే అంటే 3/11/2025 స్టాక్ మార్కెట్లో ఏం అప్డేట్స్ ఉన్నాయి, ఈ నవంబర్ మంత్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది, అంటే మార్కెట్ బుల్లిష్ అవుతుందా లేదా బేరిష్ అవుతుందా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో దాన్ని బట్టి మన ప్రిడిక్షన్స్కి వెళ్దాం. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే మేజర్గా గత కొన్ని రోజులు అంటే ఒక 3-4 సెషన్స్ నుండి మార్కెట్ పడుతూ ఉంది. చాలా హై తర్వాత మార్కెట్ పడుతూ ఉంది. సో ఎందుకు ఈ మార్కెట్ పడడానికి మేజర్ రీజన్, ఫ్రైడే కూడా మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది. మనం చూడొచ్చు, ఫ్రైడే ఆల్సో మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది. అంటే మరి మండే ఎలా ఉండబోతుంది అంటే, సో దానికి కొన్ని ఫ్యాక్టర్స్ అండి. జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి అన్నమాట, హ్యూజ్ నెగిటివ్. అంటే కరెంట్ ఇప్పుడు ఈ వీడియో చేసే టయానికి సో గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే మీరు గిఫ్ట్ నిఫ్టీ 93 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. సో విషయం ఏంటి అంటే గిఫ్ట్ నిఫ్టీ 93 పాయింట్స్ నెగిటివ్లో ఉంది, డౌ ఫ్యూచర్స్ పాజిటివ్లో ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మార్కెట్ సో మార్కెట్ మండే ఓపెనింగ్ అయ్యే టయానికి జనరల్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఫ్లాట్గా కానీ లిటిల్ బిట్ బేరిష్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఫ్లాట్గా కానీ బేరిష్గా కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఎందుకు ఉందంటే, ఫస్ట్ ఏంటి అంటే కొన్ని నేషనల్ ఇష్యూస్ మళ్ళీ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఈ అమెరికా ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. యుఎస్ ఎలక్షన్స్ ఉండడం వల్ల కొంచెం ఫ్లాట్గా ఉండొచ్చు, లేదంటే ప్రెజర్ ఉండి బేరీ సైడ్కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అలాగే ఫెడ్ చైర్మన్ పాలసీస్ కొంచెం, అంటే ఆయన చేసిన వర్డ్స్ ఏదైతే ఉన్నాయి, ఈసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ చేస్తాం, నెక్స్ట్ చేయడం కష్టమని చెప్పారు కదా. సో దానికి కొంచెం మార్కెట్స్ గ్లమ్జీగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు మన ఇండియన్ కంపెనీలు కొన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఎన్టీపీసీ కానివ్వండి, అదానీ పవర్ కానివ్వండి, పవర్ ఎనర్జీ, పిఎస్యు బ్యాంకులు కొన్ని ఆ, ఈ రిజల్ట్స్ కొంచెం సానుకూలంగా వాటికి సపోర్టివ్గా ఉన్న ఈ ఫిన్సర్వ్ ఐటీ ఐటీ సెక్టారు ఫిన్సర్వ్ సెక్టార్స్ అస్సలు స్టేబుల్గా లేవన్నమాట. అండ్ ఆర్బీఐ వడ్డీ రేట్లు కాన్స్టెంట్గా ఉంటుంది, మనకు తెలిసిందే. అయినా లిక్విడిటీ ఫ్లో లేదు. కాన్స్టెంట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచిన లిక్విడిటీ లేదు. సో సెక్టార్లో చూసుకుంటే పిఎస్యు బ్యాంకింగ్ సెక్టారు, రియల్ రియల్ ఎస్టేటు, సో ఐటీ సెక్టార్ ఇక్కడ మనం చూడొచ్చు. సో బ్యాంకింగ్, రియల్ ఎస్టేటు, సో ఐటీ సెక్టారు ఇవి పాజిటివ్గా ఉండగా మెటల్స్ ఫార్మా కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం చూపెడుతున్నాయి. సో మేజర్గా ఏంటి అంటే మార్కెట్ ఓపెన్ అయితే నిఫ్టీ 25,800 దగ్గర సపోర్ట్ ఉంది. సో నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే మనం 25,800 దగ్గర సపోర్ట్ ఉంది. ఒకవేళ 25,800కి బిలో గినుక వచ్చింది అనుకోండి, 25,800కి బిలో బిలో గినుక వచ్చింది అనుకోండి, మార్కెట్ చాలా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ రేంజ్ బాండ్లోనే ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా మనం దీన్ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్కి వెళ్ళొచ్చు. అంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన విషయాలు అయితే ఏమీ లేవు. కాకపోతే అప్పుడప్పుడు మధ్యలో రిజల్ట్స్ ఇవి రావడం వల్ల ఫ్లక్చువేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా స్టాక్స్ కనుక మనం సజెస్ట్ చేయాలంటే శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, రైట్. సో అలాగే ఎక్కువ కెనరా బ్యాంకు, బిఈఎల్, సో శ్రీరామ్ ఫైనాన్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో అవి కాకుండా మన ఓన్ ప్రిడిక్షన్కి వెళ్దాం. ప్రిడిక్షన్కి వెళ్తే ఈ ప్రిడిక్షన్ ఏంటయ్యా అంటే కొన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ చూసిన తర్వాత చెప్పింది. నెక్స్ట్ మన ఇండెక్స్ ప్రిడిక్షన్స్కి వెళ్తే చూద్దాం. సో నేను మోస్ట్లీ మార్కెట్ కొంచెం పాజిటివ్కి వెళ్ళైనా మళ్ళీ నెగిటివ్లో క్లోజ్ అయిందనే చెప్తున్నాను, ఎందుకంటే కండిషన్స్ అలా ఫేవర్గా ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని ప్రిడిక్షన్ చేస్తే మనం ఈ వీడియోలో రేపటి ప్రిడిక్షన్ చెప్తాం. అంటే ఈరోజు సండే వీడియోలో మండేకి ప్రిడిక్షన్ చెప్తాం. సో 3/11/2025కి ఫస్ట్ కంపెనీ ఇంట్రాడే స్టాక్స్ అండి ఇచ్చేది మీకు పాలీక్యాబ్ ఇస్తుంది. ఇది 7757 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. 7757 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. సో క్లారిటీగా ఉంటుంది. సో 7757 దగ్గర బేరీస్ చేయండి. టార్గెట్ 7757 నుండి 37 టు 7700 వరకు మీరు టార్గెట్ తీసుకోవచ్చు. చాలా మంచి టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 7783 అండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రాడే స్టాక్
హ్యూమన్స్ ఇండియా అండి. ఇది 4432 దగ్గర మీరు బేరీస్ తీసుకోవచ్చు. టార్గెట్ 4432 నుండి 4400 వరకు టార్గెట్ ఉంది. 4453 అనేది మీకు స్టాప్ లాస్. ఇది ఇంట్రాడే ఇస్తాం మనం. ఇండెక్స్ ఇండెక్స్కి వస్తే సెన్సెక్స్ సెన్సెక్స్ సో మీరు సెన్సెక్స్ని కనుక చూస్తే 83,900 దగ్గర ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. 1 మినిట్ చార్ట్ చూపెడతాను. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అంటే మనం చార్ట్స్ ఓపెన్ చేయకూడదు కదా, సో ఇబ్బంది అవుతుంది. చార్ట్ ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. సో వాల్యూస్ కొనే చెప్తాను. సో సెన్సెక్స్ మీరు బిలో 83,900 వచ్చింది అనుకోండి, నిర్మోమాటంగా 84,000 పిఈ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 58,300 58,000 పిఈ తీసుకోండి. సో నిఫ్టీ 25,900 పిఈ. సో మిడ్ నిఫ్టీ ఎక్కువ, మిడ్ నిఫ్టీ కొంచెం మిడ్ నిఫ్టీని ఫోకస్ చేయండి. బెటర్ ఏంటంటే మిడ్ నిఫ్టీ, కాకపోతే మిడ్ నిఫ్టీ స్టాక్స్ కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి చూసి మిడ్ నిఫ్టీ 700 దగ్గర కానీ 600 700 రేంజ్లో బేరిష్ చేయండి. 13,600 సరిపోతుంది. 650 దగ్గర చేసినా నో ప్రాబ్లం. ఫిన్ నిఫ్టీ 27,500 పిఈ అండి. నేనైతే ఓవరాల్గా మార్కెట్ స్లైట్ పిఈ సైడ్ వేస్తున్నాను. ఏదైనా ప్రమోటర్స్ గేమ్ జరిగితే మాత్రం మార్కెట్ సిఈకి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే మోస్ట్ ప్రాబ్లీ మార్కెట్ పిఈ సైడే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ మనం యూట్యూబ్ సెక్షన్కి వెళ్దాం. యూట్యూబ్లో కామెంట్స్ క్లియర్ చేద్దాం. కొంచెం సండే కదా ఈరోజు వీడియో ఎర్లీగా చేస్తున్నాను. ఎవరైనా తర్వాత లేట్గా కామెంట్ పెడితే చదవలేదు అనుకోవద్దు. సో రేపటి నుండి 3:30 తర్వాత చేస్తాను. కొంచెం ఫ్యామిలీ కూడా టైం కేటాయిద్దామని చెప్పేసి కొంచెం ఎర్లీగా చేస్తున్నాను. లోడ్ అవుతుంది అంటే ఎవరైనా కామెంట్స్ మిస్ అయితే సారీ, వాంటెడ్లీ అయితే కాదనమాట, పెద్దగా ఏం రాలేదు. ఎందుకో మరి వ్యూవర్షిప్ ఎందుకు తగ్గుతుందో అర్థం కావట్లేదు. వ్యూవర్షిప్ అంటే వ్యూస్ పెరగడానికి మీ దగ్గర ఏదైనా సలహా ఉంటే చెప్పండి. అంటే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్లో కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. అది చెప్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. లోడ్ అవ్వనివ్వండి. కామెంట్ ప్రతి కామెంట్కి ఆన్సర్ చెప్తాను. లోడ్ అవ్వదు. యా కరుణాకర్ గారు, థ్యాంక్ యూ సార్. క్వార్టర్ ఆఫ్ ఫ్యూచర్ బయింగ్ ఎట్ 380. సో సింపుల్ అండి, ఖచ్చితంగా యావరేజ్ చేయాల్సిందే. కంపెనీ కొంచెం అట్లా అట్లా ఉన్న ఫ్యూచర్ టెక్ ఇప్పుడు దాని హై చాలా హైలో ఉంది, కానీ మీరేంటంటే లో ఇది చేశారు 380 దగ్గర. సో బెటర్ ఏంటి అంటే సారీ, యావరేజ్ కూడా చేయొద్దు, వెయిట్ సింపుల్ గా ఎగ్జిట్ అవ్వద్దు, ఏం చేయొద్దు, వెయిట్ చేయండి, పెరిగిద్ది. కరుణారావు గారు డిసిషన్ తీసుకోవద్దు, లాస్ కనబడుతుందని, ఈక్విటీ కాబట్టి ప్రాబ్లం లేదు, వెయిట్ చేయండి. చలారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నవీన్ రెడ్డి గారు హాయ్ అండి. సార్ ప్రమోటర్స్ లేని కంపెనీని బై చేయొచ్చా, రిస్క్ ఉంటుందా? చెయ్యొచ్చు. రిస్క్ అనేది జనరల్ గా అన్ని స్టాక్స్ లో ఉంటుందండి. ప్రమోటర్స్ కొంచెం ఉంటే మంచిది, మరీ ఎక్కువ ఉండకూడదు. అట్లీస్ట్ 50 to 60 మధ్యలో ఉంటే, బిలో ఉన్నా పర్వాలేదు. సో చేయొచ్చు. సునీత గారు హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అరబిందో ఫార్మా స్టాక్ బై చేయవచ్చా ప్రజెంట్? కింద అండ్ యూరోప్ ఆడిట్ అయినవి, కెనడా అండ్ యూరోప్ ఆడిట్ అయినవి, ఇంకా యుఎస్ ఎఫ్డిఏ
ఎఫ్డి అప్రూవల్ ఒకటి ఉంది. బట్ అది ఇప్పుడు ఎప్పుడనేది తెలియదు. ఇప్పుడు విచ్ ప్రైస్ లో బై చేయాలి. యాక్చువల్ గా ఫార్మా స్టాక్స్ ఇప్పుడు కరెక్ట్ అండి. ఫార్మా స్టాక్స్ బాగా పడుతున్నాయి. మళ్ళీ సెక్టార్ బౌన్స్ అవుతుంది, ఖచ్చితంగా సెక్టార్ బౌన్స్ అవుతుంది. వన్ వన్ మీరు 1156 అబోవ్ వస్తేనే కొనండి. 1156 అబోవ్ వస్తేనే కొనండి. సో టార్గెట్ కూడా ఆ, కొంచెం మంచిగానే ఉంది. టార్గెట్ 1156 అబోవ్ ఓకే, రిస్క్ లెస్ గా కొనొచ్చు. దాదాపు 1200, 1300, 1400 దాకా టార్గెట్ ఉంది, కొనొచ్చు. మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే కొనొద్దు, కొనొచ్చు వచ్చి. సో ఇంకా ఈ టైంకి నేను వీడియో చేసే టైంకి అయితే ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. తర్వాత గినక లేట్ గా ఎవరైనా చేస్తే తప్పుగా అనుకోవద్దు. ఈ రోజు వచ్చే వీడియోలో కామెంట్ చేయండి, నేను మెన్షన్ చేస్తాను. సో అలాగే ఆ, మీకు నెక్స్ట్ డిసెంబర్ బ్యాచ్ చాలా మంది ఏంటి అంటే నేర్చుకుందాం 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 అని డిలే చేస్తూ ఉన్నారు. సో ఒకటి, నేర్చుకోవడానికి ముందు డిసైడ్ అవ్వండి. మీకు ఆ, ఈ తెలుగు తెలుగు ఛానల్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ, ఇండియాలో కానీ ఎక్కడైనా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అని ప్రిడిక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మా నేర్పడం ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ మా ఉద్దేశం ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు అందరూ ట్రేడ్ చేయాలి, నాలెడ్జ్ సంపాదించుకోవాలి, ఈ కాల్స్ వీటిలో పడి మోసపోకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నాము. సో దానికే డిసెంబర్ 1 నుండి లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ లైవ్ ట్రేడింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి. సో ట్రేడింగ్ 5 మెంబర్స్కి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు ట్రైనింగ్ కంప్లీట్గా ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీ ఫీజు కూడా ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. సో ఇంట్రెస్టెడ్ క్యాన్, మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ. రైట్, మీకు ఒక కమిట్మెంట్ ఇస్తాను. మీరు కోర్స్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్ళే టయానికి ఇలా యూట్యూబ్లో ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా స్టాక్స్ గురించి మీరు 100% ఆన్సర్ చెప్పగలరు, చెప్పిస్తాను. సో అలా చెప్తేనే మీరు ఫీజు పే చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433, ఈ నెంబర్కి కాల్ చేసి ట్రైనింగ్ డీటెయిల్స్ తెలుసుకొని స్లాట్ బుక్ చేసుకొని ఓన్లీ 5 మెంబర్స్ అన్నమాట ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్.